ఈ వీడియో చూడండి ఒకసారి. ఒక పాప తనకు న్యాయం కావాలని తన బాధ చెప్పుకుంటుంది. తన తండ్రి తాగిన మత్తులో తన తల్లిని తన తమ్ముడిని చంపేసిండని న్యాయం కావాలని ఏడుస్తూ సోషల్ మీడియా ముందు గుండె బాదుకుంటుంది. ఆ వైట్ షర్ట్ అయినని చూడండి, ఆ చిన్న పిల్లను ఎంత అసభ్యకరంగా ముట్టుకుంటున్నాడో. అసలు ఆయన మనిషేనా పశువునా? అసలు ఆయనకి ఎంత ధైర్యం? బహిరంగ అంతమంది జనంలో సోషల్ మీడియాలో ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడంటే ఎంత బరి తెగించాడు, ఎంత ధైర్యం ఉందనాలి. అసలు మనుషులంటే భయం లేదు, చట్టం అంటే భయం లేదు కదా. అందుకే అంత బరి తెగించి ఆ చిన్న పాపాని చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు కదా. అసలు ఆయన మొహం చూడండి, ఆయన చూపులు చూడండి, ఆమె చెప్పే బాధ మీద ఆయన ధ్యాసనే లేదు. ఆయన ఆలోచనలంతా ఎటెటో పోతున్నాయి, కామంతో కళ్ళు మూసుకున్నాయి. ఇంతమంది జనంలో, అది కూడా మీడియా ముందు, కెమెరా ముందు అయినా అలా ప్రవర్తించిందంటే అసలు అలాంటి వాళ్ళని ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక్కడ నాకు అర్థం కానిది ఒకటే, ఆ వీడియో తీసే బదులు అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, ఇంకా ఆ పాప పరువు తీయడం కంటే ఆయనని అక్కడే కాలో చెయ్యో తీసేసి ఆయనను బాగా బాధి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. మరి ఎందుకు ఆయనను అలా వదిలేసిరో నాకు అర్థం కావట్లేదు. ఈ సోషల్ మీడియా వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సోషల్ మీడియా వాళ్ళకు ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి బాగా వైరల్ చేయడం, ఫేమ్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. సంపాదన కోసం ఎంతైనా దిగజారుతున్నారు. పాపం ఆ చిన్న పిల్ల ఇట్లా సోషల్ మీడియాలో క్లియర్ కట్ గా వీడియో తీసి పెట్టినారు. ఆ పాప పరువు ఏం కావాలి? తను భవిష్యత్తులో ఎదిగే పిల్ల, తను చదువుకునే ప్లేస్ లో అయినా, తన తోటి వారైనా, తన ఫ్రెండ్స్ అయినా తనని ఎలా చూస్తారు? మినిమం సెన్స్ లేదు ఈ సోషల్ మీడియా వాళ్ళకైతే. నాకు అర్థమే కావట్లేదు. ఎంత క్లియర్ కట్ గా తీసి వీడియో పెట్టేశారో చూడండి. వ్యూస్ కోసం, లైక్స్ కోసం, వైరల్ కోసమే కదా మీరు ఇదంతా చేస్తున్నారు. అదే ప్లేస్ లో మీ చెల్లె, మీ అమ్మ ఇలానే ఉంటే మీరు ఇట్లానే క్లియర్ కట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తారా? ఇలానే వైరల్ చేస్తారా? మినిమం సెన్స్ లేదు. నాకు అర్థం కావట్లేదు. ఆ పాప గురించి కూడా ఆలోచించాలి కదా. ఆ పాప వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు, బాగానే చేశారు. మరి ఆయననేం చేశారు? ఇలా చిన్న పాపను ఇబ్బంది పెట్టే వీడియోస్ కూడా మీరు వైరల్ చేసేస్తున్నారు. వాడు ఇంతమంది జనంలో కూడా ఇలా ప్రవర్తించినాడంటే, ఈ వీడియో బయటికి రాకపోయి ఉంటే ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రోజు ఆ పాపను ఏదో ఒక చేసేటోడు. ఖచ్చితంగా ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతుంది. ఇలాంటి కామందులను, ఇలాంటి వాళ్ళను ఏం చేయాలో, ఎలాంటి శిక్ష వేయాలో కమెంట్ చేయండి.